హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా వేదికగా బాలయ్య బాబు గారి అభిమానులకి, ఎన్టీఆర్ గారి అభిమానులకి దారుణమైనటువంటి వార్ జరుగుతుంది. అసలు ఎందుకు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి వార్ జరుగుతుంది? అందరూ నందమూరి ఫ్యామిలీయే కదా, అందరూ నందమూరి హీరోలే కదా, నందమూరి ఫ్యాన్స్ అంతా ఒకటే కదా. ఈ ఫీలింగ్ నందమూరి ఎన్టీఆర్ గారి అభిమానులకు ఉంది, మరి బాలకృష్ణ అభిమానులకు ఉందా లేదా? అసలు విషయం ఏంటంటే, అన్స్టాపబుల్ సీజన్ 4కి మన డైరెక్టర్ బాబీ ఆయన, అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, వాళ్ళిద్దరు రావడం జరిగింది. అక్కడ షోలో భాగంగా ఎవరెవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవీ లేస్తుంటారు, ఆడియో విజువల్స్. సో డైరెక్టర్ బాబీ గారి ఆడియో విజువల్స్ వేశారు. ఆడియో విజువల్స్లో అంటే ఆయన చేసినటువంటి, అంటే ఆయన ఫిల్మోగ్రఫీలో డైరెక్షన్ చేసినటువంటి సినిమాలన్నింటినీ వేశారు. కానీ ఒక్క ఎన్టీఆర్ గారి సినిమా వేల. అసలు బాబీ గారి ఫిల్మోగ్రఫీలో ఏమేమి సినిమాలోనో ఒకసారి మనం చూద్దాము. నేను ఇది వికీపీడియాలో కొట్టాను. పవర్ సినిమా ఉంది రవితేజ గారితో, దాని తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్గా చేశారు ఆయన, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, స్టోరీ కళ్యాణ్ గారు ఇచ్చారు, వెంకీ మామ వెంకటేష్ గారు అండ్ నాగ చైతన్య గారి కాంబినేషన్లో చేశారు. అలాగే దాని తర్వాత వాల్తేరు వేరియా 2023లో రిలీజ్ అయినటువంటి వాల్తేరు సంక్రాంతికి వచ్చింది, దానికి డైరెక్షన్ చేశారు. దాని తర్వాత డాకు మహారాజ్ అని ఉంది. కానీ ఇక్కడ ఒక పేరు మిస్ అయింది, వికీపీడియాలో కూడా పేరు మిస్ అయింది. వికీపీడియాలో కూడా ఇంటెన్షనల్గా ఎవరు తీయించారు? అసలు ఎందుకు ఎన్టీఆర్ గారి ప్రస్తావన ప్రతిసారి బాలకృష్ణ గారి విషయంలో పక్కన పెడుతున్నారనేది హాట్ టాపిక్. అసలు జై లవ్ కుశ అనే సినిమా బాబీ గారికి బూస్ట్ ఇచ్చినటువంటి సినిమా అతని కెరియర్లో. అంటే ఆయన ఫస్ట్ టైము జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక 3 పాత్రలో ఉండేటువంటి ఒక గొప్ప సినిమాని చేశారు. దానికి స్టోరీ ఇచ్చింది కోన వెంకట్ గారు, డైరెక్షన్ బాబీ గారు. ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్ చేసి బాబీ గారికి, బాబీ లాంటి, అంటే అప్పటికే ఆయనకి అంతకుముందు సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయింది, పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. జై లవ్ కుశ లాంటి సినిమా ఆ టైంలో, ఆ పర్టికులర్ పీరియడ్లో బాబీకి ఒక ఊపిరి లాంటిది, బాబీని నిలబెట్టినటువంటి సినిమా అది జై లవ్ కుశ. అటువంటి జై లవ్ కుశ సినిమా ఆడియో విజువల్స్లో ఎందుకు వేయలేదు అని చెప్పేసి ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా హర్ట్ అయ్యారు, చాలా సీరియస్ అయ్యారు. సో ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జై లవ్ కుశ లేకపోతే ఈరోజు బాబీ లేడు అనేటువంటి కమెంట్స్ ఎన్టీఆర్ గారి అభిమానులు చేస్తున్నారు. మరొక పక్క బాలకృష్ణ గారి అభిమానులు వాదన మరొక పక్క ఉంది. ఎందుకు ఎన్టీఆర్ గారిని ప్రతిసారి టాపిక్లో, అంటే అసలు పేరు కూడా ప్రస్తావించలేనంత తప్పు ఎన్టీఆర్ గారు ఏం చేశారు? బాబాయ్ అంటే ఎంత ప్రేమ ఉంటుంది కదా ఎన్టీఆర్కి, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు కదా, మరి బాలయ్యకి ఎందుకు లేదు బాబీ ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ అని చెప్పేసి గతంలో చేసినటువంటి కామెంట్స్ కూడా వీడియోలో పెడుతున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారిని TV9 తాలూకు ఇంటర్వ్యూలో కూడా ఆయన యాంకర్ ఈ విధంగా అడిగితే, అదేంటి జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుందని అడగగా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఒకవేళ ప్లస్ అయ్యి మైనస్ అయితే అని చెప్పి ఈ రకమైన కామెంట్స్ చేయడం. దాని తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా కావచ్చు, జయంతి సందర్భంగా కావచ్చు, ఎన్టీఆర్ ఘాట్కి, హైదరాబాద్లో ఉండేటువంటి ఎన్టీఆర్ ఘాట్కి నందమూరి హీరోలు వెళ్ళడం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీ. అక్కడికి నందమూరి అభిమానులు కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ ఎన్టీఆర్ గారి అభిమానులు బ్యానర్లు వేస్తే ఆ బ్యానర్లు తీయించేయి అని చెప్పేసి చెప్పిన కామెంట్స్ను ఆ వీడియోలు కూడా పెట్టడం. అలాగే రీసెంట్గా మీ వారసులు ఎవరు, నందమూరి వారసులు ఎవరు అడగ్గా ఒక యాంకరు, ఇంకెవరు, నాన్నగారి తర్వాత నేను, నా తర్వాత నా కొడుకు, ఇంకెవరు ఉంటారు అనేటువంటి వీడియో కూడా వాళ్ళు పెట్టి, బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ మీద ప్రేమ లేదు, ఎన్టీఆర్కి మాత్రమే ఉంది బాలకృష్ణ మీద ప్రేమ, అసలు నందమూరి లెగసీని ఒక స్థాయికి తీసుకెళ్ళింది నందమూరి ఎన్టీఆర్ఏ, నందమూరి తారక రామారావు వారసుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పేసి ఈ రకమైనటువంటి వార్స్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి.